చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం. There was a gas leak and because of that the RR Venkatapuram village lo the gas it leaked and that resulted in spread of the gas and చాలా మందికి ఇరిటేషన్ వచ్చినాయి, తర్వాత బ్రెత్లెస్నెస్ కూడా చాలా వచ్చింది. ఇది ఒక 3:30 ప్రాంతంలో జరిగినాయి. వెంటనే 100కు ఫోన్ వచ్చినారు, అది డయల్ 100కి. సో పోలీస్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ ద రక్షక్ మొబైల్. రక్షక్ మొబైల్ ఒక 10 minutesలో అక్కడ చేరిపోయినారు. చేరి ఆ సిచ్యువేషన్ దే వర్ ఏబుల్ టు సీ దాట్ అండ్ ఇమీడియట్లీ ఆయన అదే సిచ్యువేషన్ చూసి ఆయన మిగతా వాళ్ళని అలర్ట్ చేశారు. అయితే మిగతా రక్షక్ వెహికల్స్, ఫైర్ సర్వీసెస్ దే రష్ దేర్. దెన్ వెహికల్లో దే హ్యాడ్ పిఎస్ సిస్టమ్, మైక్స్ వర్ దేర్. మైక్స్ ద్వారా అనౌన్స్మెంట్ కూడా చేశారు. అనౌన్స్ చేసి అందరినీ విలేజెస్ అపీల్ చేశారు టు కమ్ అవుట్ ఫ్రమ్ ద హౌసెస్. దెన్ పోలీస్ వైపు నుంచి కూడా క్యూఆర్టీ వాళ్ళ 2 టీంలు పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా రెస్పాండ్ చేసి అది రెస్పాండ్ అయినారు. 108 అంబులెన్సెస్ కూడా రంగంలో దిగినారు. మన పోలీస్ బృందాలు కాకుండా కమిషనర్ పోలీస్ కూడా స్వయంగా 4:30, 4:40 కూడా ఆయన పర్సనల్లీ రీచ్ అయ్యి చాలామందిని ఎవాక్యుయేట్ చేశారు. ఎక్కువ మంది దే ఫైండింగ్ బ్రీదింగ్ ప్రాబ్లం అన్నమాట. సో దే వర్ ఆల్ రష్ టు ద హాస్పిటల్ and then given treatment. The hospital so far the casualty is totally in the hospital about 4 deaths ayindi. There were 2 brought death ani antunnaru. So casualty rate stands at 8 so far. ఇద్దరు ఏదో పడిపోయి, ఒక వెళ్ళు పడిపోయి ఇంకా ఒక ఏదో పడి ఇంజరీ అయింది. బట్ దెన్ దే వర్ అబౌట్ 4 of those who succumbed to the what you call the ailment while undergoing treatment. 6 others. So totally 8 ఇప్పటి వరకు కేసెస్ కన్ఫర్మ్ అయింది క్యాజువల్టీస్. ఇంకొక వైపు అక్కడే ఆ ఫ్యాక్టరీలో within 5:30 the situation was brought under control because ఈ సబ్స్టెన్స్ ని కంట్రోల్ చేయడం కోసం they've also quickly infused the neutralizers. Neutralizers kuda infuse chesi adi it was brought under control. So as of now situation is under control. గాలిలో కూడా వాటర్ స్ప్రే చేసి, వాటర్ స్ప్రే ద్వారా one of the antidotes for this is water. Those who are getting infected, one is dousing with water, drinking lot of water. So that water spraying in the villages also has been done. Actually Venkatapuram village, entire village has been evacuated. చాలా వరకు పోలీస్ బృందాలు కూడా they have broke open the doors కూడా పగలగొట్టి లోపల ఉండే వాళ్ళని కూడా బయటకి తీసుకెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, మన ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా చాలా తొందరగా 6:37 లోపల వాళ్ళు కూడా చేరిపోయినారు అక్కడే. సో పరిస్థితి యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఇట్స్ స్టేబుల్. సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. మన ఆనరబుల్ సీఎం గారు కూడా పొద్దున్నుంచి హీ వాజ్ రివ్యూయింగ్ ఇట్. పరిస్థితి, మళ్ళీ రెస్పాన్స్, మళ్ళీ మెడికల్ నీడ్స్, మెడికల్ రెస్పాన్స్, వేరియస్ అదర్ హాస్పిటల్స్ అదర్ దెన్ KGH. About 800 members or maybe more వాళ్ళు ఇవాక్యుయేట్ చేసి అక్కడ హాస్పిటల్స్కి తీసుకెళ్ళడము. ప్రస్తుతం అబౌట్ 246 ఏదో ఉన్నాయని అంటున్నారు. మిగతా వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయినారు. అండ్ అవుట్ ఆఫ్ దాట్ there were about 20 of them are on ventilator, oxygen atla they have been given in the critical ward. So situation now is under control. Okay. So అది సీఎం గారు కూడా ఎంక్వైరీ ఆర్డర్ చేశారు.
సో ఆ ఎంక్వైరీ స్టార్ట్ అవుతున్నారు ఆల్రెడీ. లైవ్ అప్డేట్స్ సో ఆ ఎంక్వైరీలో మనం తెలిసిపోతుంది అది ఎట్లా. 9 మంది వచ్చారు. ప్రైమరీగా అంటే ఇన్సిడెంట్ ఎలా జరిగిందన్నది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఎట్లా అంటే దే ఆర్ స్టోరింగ్ దిస్ స్టైరీన్ ఇన్ వన్ ట్యాంక్. సో నార్మలీ ఆ స్టైరీన్ లెవెల్ ఇవాపరేట్ కాకుండా దే ఆర్ మెయింటైన్ దట్ బ్యాలెన్స్. సో దాంట్లో దిస్ లిటిల్ టెక్నికల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్. బట్ ద యాంటీడోట్ ఈయన న్యూట్రలైజ్ చేయడం కోసం న్యూట్రలైజర్ కూడా పక్కనే ఉంది, కానీ అదే ఏదో ఏ కారణం వలన అట్లా న్యూట్రలైజ్ ఇమీడియట్గా కాలేదు. దట్ విల్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తెలుస్తుంది. వన్ థింగ్ ఈజ్ ఈ గ్యాస్ ఈజ్ నాట్ పాయిజనస్ గ్యాస్, సో ఇట్ ఈస్ నథింగ్ టు వరీ టు దాట్ ఎక్స్టెంట్. అదే ఎక్కువ డోసెస్లో మనం ఇన్హేల్ చేస్తే that is it may be fatal. So the gas by itself is just gives you irritations as such, and then the mucous membranes look they irritate అవుతుంది. అందుకోసం వాటర్ ఇమీడియట్గా వాటర్తో వాష్ చేయడం, వాటర్ తాగడము, వాటర్ స్ప్రే చేయడము. సో వాటర్ స్ప్రేతో ఏమవుతున్నారంటే ఆ గ్యాస్ మాలిక్యూల్స్ కూడా డిజాల్వ్ అయిపోతుంది. సో ఏదండి అది that we will as a matter of investigation we will investigationలో these things will come out. అది we are working on that. టీమ్స్ మన ఫారెన్సిక్ డిపార్ట్మెంట్స్ కూడా ఫారెన్సిక్ టీమ్స్ కూడా బయలుదేరినారు, ఇక్కడ నుంచి కూడా పంపించారు. అక్కడ లోకల్ టీమ్స్ కూడా ఉన్నాయి, కానీ మనం ఇక్కడ నుంచి కూడా పంపించాము ఫారెన్సిక్ టీమ్స్. లాక్డౌన్ చేసి ఉండి తర్వాత రీఓపెన్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్త తీసుకోలేదని కొంచెం చెప్తున్నారు. అంటే అది ఆ విషయాలన్నీ మన ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. టుడే రైట్ నౌ అవర్ ఫోకస్ వాజ్ evacuation, medical treatment, and number 2 is control and contain. So it is all control and contain. There is no more gas leakage. That is number 1. As far as medical aid and treatment is undergoing, total casualties is 8 confirmed so far. There are some cases which are still under ventilator and oxygen, but out of the 8, 2 was accident. Ante vallu padipoyi edo injury ayi they are led to the death. That's all. Okay. Yeah, I also appeal to media and also general public. Idi ede kangara padina vishayam ledu. The administration, all that stakeholders have responded very quickly. ఇప్పుడు మన పోలీసు వాళ్ళు కూడా లక్కీలీ ప్రతి వెహికల్లో కూడా ఒక లౌడ్ స్పీకర్ ఉన్నాయి, మైక్. సో దాంతో అనౌన్స్ చేసిన తర్వాత పబ్లిక్ని కూడా అలర్ట్ చేయడము. సో ఎలా చేయాలా, ఏం చేయాలని, బయటికి రావాలా, తీసుకెళ్ళడము. అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఆల్ అలర్ట్. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఆల్సో అలర్ట్, SDRF కానీ NDRF కానీ. సో we were able to respond very quickly. And all administration, right, కలెక్టర్ గారు ఉన్నారు, మన ఇక్కడ చీఫ్ సెక్రటరీ, మన CM గారు కూడా కాన్స్టెంట్లీ దే మానిటరింగ్ దాట్. అవును. సో దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ఆల్ దట్ విషయం మనం తెలుసుకుంటాం. ఇప్పుడు దేర్ ఆర్ యాక్చువల్లీ 25 ఎంప్లాయీస్ హు ఆర్ మెయింటైనింగ్ దట్. There are 15 in that site at the moment. 15 members are there for maintenance of the plant. Ani preliminary information annamata. So adi kuda manam confirm chesi aa investigation lo anni bayata telusadi adi. Whether it is negligence or it's accident, it is accident. Enta varaku adi negligence cheppagaltaru adi manam investigation lo telusadi adi. Yeah, I mean, we have not received anything like that because they were able to take precaution, and they were also helping the administration to tell us the antidotes. You see, like response to it, what should be the treatment, etc. Yeah. Okay. Thank you. Thank you. Sir.
ఇక మొత్తంగా చూసాం ఏదైతే అక్కడికి సంబంధించి విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ ఏదైతే పాలిమర్ కంపెనీకి సంబంధించి ఆయా గ్రామాలను పూర్తిగా అదుపులో ఉంది అంటూ కూడా ఏదైతే డీజీపీ చెప్పడం జరిగింది. వాస్తవికంగా కూడా అక్కడికి జగన్ కూడా రాబోతున్నారు. అక్కడ అందరినీ కూడా పరామర్శించే అవకాశం ఉంది. ఇప్పటి వరకైతే ఆ పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏదైతే వాటర్ స్ప్రే కూడా చేసే అవకాశం ఉందంటూ కూడా వారు చెప్పడం జరిగింది. వాస్తవికంగా